జై శ్రీమన్నారాయణ. అన్నమాచార్య వారి సంకీర్తన భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువావో మనసా. మహానుభావులు ఎప్పుడు కూడా వారి మనసుకి వారు చెప్పుకుంటూ ఉంటారు. అవి మనకి శిరోధార్యాలు కాబట్టి వారు చెప్పినటువంటి విధానంగా భావన అనేది ముఖ్యము. బాహ్యంగా ఇప్పుడు మనం పూజ పునస్కారాలని ఆచరిస్తూ ఉంటాం. పూజలో ఏం చేస్తామండి? దీపారాధన చేస్తాము. దీపారాధన చేసిన తర్వాత స్తోత్ర పాఠాలని చదువుకుంటాము. ఆ తర్వాత భగవంతునికై తయారు చేసినటువంటి ఏదో తయారు చేసింది కానీ లేకపోతే ఏ పండో ఫలమో ఇత్యాదుల్ని మనం నివేదన చేస్తూ ఉంటాం. అయితే బాహ్యంగా చేస్తున్నటువంటి దీనికి భావన కూడా జోడించాలట. ఏమిటి భావన అంటే, ఇప్పుడు మనము దీపారాధన చేస్తూ ఉన్నాం. దీపారాధన ఎందుకు చేస్తాము? కృతజ్ఞతాపూర్వకంగా చేస్తున్నాము. వెలిగించేటప్పుడు కూడా మనం మంగళకరంగా భావిస్తూ ఉంటాము. లక్ష్మీనారాయణులకి ప్రతీకగా మనం ఆ దీపాన్ని భావన చేస్తాం. ఎందుకంటే భగవత్ స్వరూపమే కదండి. ఆ లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని మనం భగవత్ స్వరూపంగా భావిస్తాము. అందులో మనం అర్పించేటటువంటిది ఏమిటి అని అంటే, మన అహంకార మమకారాల్ని అక్కడ రెండు ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు తర్వాత స్తోత్ర పాఠాలని చెప్పుకోవడం. భగవంతుణ్ణి స్తుతించాలి అంటే మనకి తెలియదు కదా, ఎట్లా భగవంతుణ్ణి స్తుతించాలి నుతించాలి అనేది మనకి తెలియదు. ఋషులైన వాళ్ళు మహర్షులైనటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు దర్శించి, అయ్యా నిన్ను ఇట్లా పొగడవచ్చు, నిన్ను ఇట్లా దర్శించుకోగలిగాం మేము అని వాళ్ళు ఆనందంతో ఏవైతే చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని వారు ఏవైతే ఆచరించారో అట్లాగా మనము దాన్ని మనస్సు ఉంచి దాని యందు చదువుకోవాలట. ఇంకా ఆ తర్వాత నివేదన అంటే మనం తయారు చేసినటువంటి ఆహార పదార్థం కానీ లేదా ఏదైనా పండో ఫలమో, దీనితో పాటు అయ్యా స్వామి నువ్వు ఇంత సృష్టిలో ఇంత అద్భుతాల్ని చేయగలిగావు, నా చేతనైనంత వరకు నా శక్తి మేరకు దీన్ని నేను నివేదిస్తున్నాను అని ఆ వండినటువంటి పదార్థముతో పాటు మన మనస్సుని కూడా అక్కడ ఉంచి ఆరగించవయ్యా అంటే ఆయన భోగ్యంగా ఆరగిస్తాడట. ఎందుకంటే ఆయన వెన్న దొంగ కదండి. వెన్న అంటే చాలా ఇష్టము. వెన్నంటేనే చెప్పుకున్నాం మనము వేడికి వెంటనే కరిగిపోయేటటువంటిది. భగవంతుని యొక్క అలవాటు ఏదైతే ఉందో అది తట్టుకోలేనటువంటి స్థితి మన మనస్సుకు ఏర్పడాలి. అప్పుడు అటువంటి మనస్సుని వెన్నగా భావన చేసి భగవంతుడు స్వీకరిస్తాడు. మనం భగవంతుడి విషయంలో కూడా అట్లాంటి వెన్నని సమర్పిస్తున్నాము అనే భావనతో ఈ మనస్సుని ఆ పదార్థము యందు ఉంచి నివేదన చెయ్యాలి. అప్పుడు ఆయన భోగ్యంగా స్వీకరిస్తాడు.